దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడు? దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే, ఎవరి మీద అయితే దేవునికి ఎక్కువ నమ్మకం ఉంటుందో, వీణ్ణి ఎంత శ్రమపరిచినా నన్ను విడిచిపెట్టడు. ఎన్ని ఇబ్బందులు ఈ వ్యక్తి జీవితంలో నేను అనుమతించిన ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను స్తుతిస్తూనే ఉంటాడు. కానీ ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను ఆరాధించే ఆరాధికుడుగా బ్రతుకుతాడే గాని, దేవా నాకెందుకు ఇలా చేశావు, నా జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు అనుమతించావు, నా జీవితంలో ఈ అపజయాన్ని ఎందుకు అనుమతించావు అని ఇతడు నన్ను ప్రశ్నించడు. నా మీద తిరుగుబాటు చేయడు. నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోడు. కలిగిన శ్రమను బట్టి నన్ను నిందించడమే గాని, దూషించడమే గాని వీడు చేయడు. శ్రమలో కూడా నన్ను స్తుతిస్తాడు. ఈ వ్యక్తి అని ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారి బ్రతుకులోనే దేవుడు శ్రమను అనుమతిస్తాడు. ఆమేన్.